ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనం. మీరు మిమ్మును ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. మనల్ని ఎవరైనా ప్రేమిస్తుంటే తిరిగి ప్రేమించాలన్న రూల్ ఏదీ లేదు. మనకి ఇష్టమైతే ప్రేమిస్తాము, ఇష్టం లేకుంటే వారిని పట్టించుకోము. అది ఈ లోక మర్యాద. ప్రేమించడం, ప్రేమించకపోవడం అన్నది మన ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అలాంటిది మనల్ని ప్రేమించని వాళ్ళని ప్రేమించడం ఎలా సాధ్యమవుతుంది? యేసు ప్రభువు చెప్పిన బోధలు విన్నప్పుడు అవి మనకు కొత్తగా, వింతగా, ఆచరించడానికి వీలు కానట్టుగా కనబడతాయి. భూసంబంధమైన ఆలోచనల ప్రకారము, ఆచారాల ప్రకారము జీవించే వారికి యేసు ప్రభువు చెప్పిన మాటలు కోపం కూడా తెప్పిస్తాయి. మన చుట్టూ నివసించే వారిలో మనకిష్టమైన వారితో స్నేహం చేస్తామే తప్ప నచ్చని వారితో కనీసం మాట్లాడడానికి కూడా మనం ఇష్టపడము. అలాంటప్పుడు మనల్ని ప్రేమించని వారిని ఎలా ప్రేమిస్తామో అది కలలో కూడా సాధ్యం కాదు. మనల్ని ప్రేమించిన వారి సంగతి సరే, మనకి శత్రువులుగా ఉండే వారిని కూడా ప్రేమించమని చెప్తే మనం అంగీకరిస్తామా? వినడానికి కూడా ఒప్పుకోము. అలాంటిది ఆచరణలో అసాధ్యమయ్యే పనేనా ఇది? మనకి అసాధ్యమైన పని చేయమని దేవుడు ఎందుకు చెప్తున్నాడు అని ఎవరూ ఆలోచించరు. మనకి ఇష్టం లేని పనులు మనకి అసాధ్యమైనవిగానే కనబడతాయి. ఇప్పుడు మనుషులకు అసాధ్యమైన పనులు దేవునితో సాధ్యమని యేసు ప్రభువు చెప్పాడు. దేవుని ప్రేమించే వారికి ఆయన చెప్పినట్లు చేయటం అసాధ్యమైన పనేమీ కాదు. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో వ్రాయబడి ఉన్నట్టు చూస్తాము. ఈ లోకంలో మనకు సాధ్యం కాని పనులు సాధించుకోవడానికి దేవునికి ప్రార్థన చేస్తాము. కుదరని రోగాలు వస్తేనో, పిల్లలు పుట్టకపోతేనో, ఉద్యోగం కోసమో లేదా ఆర్థికపరమైన ఇబ్బందుల్లోనో దేవుని సన్నిధిలో విపరీతంగా ప్రార్థన చేస్తూ ఉంటాము కన్నీళ్లతో. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించువు, నీ శత్రువును ప్రేమించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యి అని యేసు చెప్పిన ప్రకారం చేయటం మనకి అసాధ్యమని అనిపించినప్పుడు అలా చేయడానికి కావాల్సిన శక్తిని దయచేయమని అసలు ప్రార్థించాలన్న ఆలోచనే రాదు మనకి. అవి అసలు ప్రార్థించదగిన విషయాలని కూడా మనకు అనిపించదు. లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనంలో, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని యేసు చెప్పిన మాటల ప్రకారం మనం పట్టించుకోకుండా కేవలము మన అవసరాల కోసం చేసే ప్రార్థనను వినడానికి దేవుడు ఏమాత్రమూ ఇష్టపడడు. మనకున్న గర్వము, అహంకారం వలన మనలను ప్రేమించని వారిని ప్రేమించడానికి మన హృదయం అంగీకరించదు. మన శత్రువులను మనం ప్రేమించాలంటే మనకు సాత్వికము, దీన మనస్సు ఉండాలి. అవి మనకు రావాలంటే మనం యేసుని వెంబడించి తీరాలి. ఆయన దగ్గర నేర్చుకుంటే తప్ప మనకు అవి రావు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనక నీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకునిడి అని వ్రాయబడి ఉన్నది. పరలోకమందున్న తండ్రికి నీవు కుమారుడిగా ఉండాలంటే నిన్ను ద్వేషించే వారిని ప్రేమించగలిగే హృదయము నీకుండాలి. అలాంటి హృదయము నీకు రావాలంటే యేసును వెంబడించాలి. యేసును వెంబడించేందుకు సిద్ధపడదామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నంత కాలము మమ్మల్ని ప్రేమించే వారిని మాత్రము కాక మమ్మల్ని ద్వేషించే వారిని, మాకు శత్రువులుగా ఉన్న వారిని కూడా ప్రేమించగలుగుటకు, మమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించగలుగుటకు నీ మనస్సు మాకు దయచేయమని యేసు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.